ఆ దీపం ఆరదమ్మా, దాన్ని నువ్వు ఆరనివ్వవు. నా కొడుకు సంతోష్ డాలర్స్ మధ్య డిన్నర్ చేసేవాడు, పౌండ్స్ మధ్య పడుకునేవాడు. వైన్ చుక్క తప్ప చెమట చుక్క అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు. అలా పెంచాను. అలాంటి నా కొడుకును చూడగానే మట్టి వాసన వచ్చింది. ముందు నా కోపం వచ్చింది, కానీ ఇప్పుడు తెలిసింది నేను అడుగు పెట్టింది నేను ఎప్పుడో మర్చిపోయిన భారతదేశపు నేల మీదని. నా కొడుక్కి, వాడితో పాటు నాకు మట్టి విలువ తెలిసేలా చేసింది నీ ప్రేమ. హ్యాట్స్ ఆఫ్. వస్తానమ్మా. నువ్వు తీసుకున్నది మంచి నిర్ణయం కాదు. మా చెల్లెలు ఊరుకోదు. దీనివల్ల మీ ముగ్గురు పెళ్ళాలి మధ్య గొడవలు వస్తాయి. అవునవును, గొడవలు వచ్చేస్తాయి. అదేనండి, నా వల్ల మీ కుటుంబంలో గొడవలు రావడం నాకు ఇష్టం లేదు. ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఏ విధవ ఏం చెప్పినా నమ్మేస్తుంది. ఇప్పుడు నేను లండన్ వెళ్తున్నాను, ఆవిడ ఎలా కన్విన్స్ చేయాలో నాకు తెలుసు. ఏమిట్రా ఇది? ఇట్రా. మరి దీని సంగతి ఏమిట్రా? ఆవిడ మాట ఇచ్చింది కదా అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు అందరూ పెళ్ళెప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు నా కూతురు బతికి ఏం కావాలి? చూడు చూడు ఎట్టా చూస్తున్నా. మా చెల్లెలు ఏమైనా పిచ్చిది అనుకున్నావా? మా బావ చెప్పిందల్లా నమ్మేయడానికి? నీ భయం ఏమిటి? సంతోష్ గారు ఆ పిల్లల్ని పెళ్లి చేసుకుంటాడనేగా. అది జరగదు. అలా చేసుకోవాలంటే పందెం గెలవాలరా. వాడు గెలవకూడదనే ఆ శివరాం గారు ఇలాంటి దిక్కుమాలి పందెం పెట్టాడు. వాడు ఓడిపోవడం ఖాయం. ఇది ఇంకొకసారి చెప్పు. వాడు ఖచ్చితంగా ఓడిపోతాడు.